వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. అర్జెంటుగా వెళ్లేందుకు విమానం, అలల్ని చూస్తూ ఆనందంగా జర్నీ చేసేందుకు టూరిస్ట్ బోట్లు ఎక్కేస్తాం, కానీ ట్రాఫిక్ ఉండదనే కానీ ఆ ప్రయాణాలు కూడా ఒక్కోసారి ప్రాణాలు తీసేస్తుంటాయి. ఎంచక్క ఎర్ర సముద్రంలో షికార్లు కొట్టేందుకు బయలుదేరిన ప్రయాణికులు మృత్యువుకు అడుగు దూరానికి వెళ్లిపోయారు. 18 మంది సముద్రంలో గల్లంతయ్యారు. ఇంతకీ ఆ ప్రమాదం ఎందుకు జరిగింది? ఈజిప్టు తీరంలోని ఎర్ర సముద్రంలో అలల అందాన్ని వీక్షిస్తూ ప్రకృతి ఒడిలో సేద తీరుతూ ఓ రోజంతా హ్యాపీగా గడిపేందుకు వీలుగా ఈజిప్టు పర్యాటక శాఖ టూరిస్టు బోర్డులను ఏర్పాటు చేసింది. దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు ఈ 4 అంతస్తుల టూరిస్టు బోటులో ఎక్కి సముద్రంలో షికార్లు కొట్టేస్తారు. ఓ చిన్న తరహా క్రూయిజ్ షిప్లా ఉండే ఆ బోటులోని గదుల్లో సేద తీరుతారు. ఎప్పటిలాగే సీ స్టోరీ అనే ఓ బోటు అమెరికా, జర్మనీ, బ్రిటన్, పోలాండ్, బెల్జియం, ఫిన్లాండ్తో పాటు పలు దేశాల నుంచి వచ్చిన 31 మంది పర్యాటకులను తీసుకొని సముద్రంలోకి కదిలింది. వీరితో పాటు 13 మంది సిబ్బంది ఓ బోటును నడుపుతున్నారు. ఓ 4-5 గంటలు పర్యటన చాలా ఆహ్లాదంగా సాగింది. సోమవారం సాయంత్రం 5 గంటల సమయం. పర్యాటకులు తమ రూముల్లో సిబ్బంది అందించిన టీ తాగుతూ సందవేళ అందాలన్నీ వీక్షిస్తున్న సమయంలో సముద్రం ఒక్కసారిగా ఉప్పొంగింది. ఓ పెద్ద అల ఆ బోటును ఒక్కసారిగా ఢీకొట్టింది. దాంతో ఆ బోటు ఓ పక్కకు ఒరిగిపోయింది. బోటులోనికి నీళ్లు రావడంతో అతి కొద్దిగా మునిగిపోయింది. ప్రమాదం గురించి బోటులో ఉండే సిబ్బంది వెంటనే తీరంలో ఉండే సెక్యూరిటీకి తెలియజేశారు. క్షణాల్లో రెస్క్యూ టీంలు సముద్రంలోకి దూసుకెళ్లాయి. మునిగిపోతున్న పడవలో నుంచి 28 మందిని రక్షించాయి. అయితే అదే బోటులో ఉన్న ఓ 18 మంది పర్యాటకులు, పడవ సిబ్బంది మాత్రం గల్లంతైపోయారు. వారిని రక్షించేందుకు రెస్క్యూ టీంలు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు. రక్షించిన వారిలో చాలా మందికి ఓ మోస్తారు నుంచి తీవ్రమైన గాయాలయ్యాయి. బోటుకు సంబంధించినంత వరకు ఎలాంటి సమస్య లేదని, ఓ పెద్ద అల బోటును ఢీకొట్టినందువల్లే ఈ ప్రమాదం జరిగిందని రెడ్ సీ గవర్నర్ మేజర్ జనరల్ హనాఫీ వెల్లడించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.